జగన్ విశాఖ నుంచి పాలనా ఆశలు ఇక ఆవిరైపోయినట్లే. ఏదో ఒక సాకుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించి అక్కడ నుంచి పాలన సాగించినట్లు చేద్దామని వేసిన జగన్ ఎత్తుగడ్డ పారలేదు. క్యాంపు కార్యాలయాలంటూ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖకు మార్చేసి విశాఖ నుంచి పాలన అన్న తన మాటను చెల్లుబాటు చేసుకోవాలని చూసిన జగన్కు హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖకు కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ గురువారం డిసెంబర్ 21 ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటిషన్పై బుధవారం డిసెంబర్ 20 హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ను 3 సభ్యుల ధర్మాసనంకు పంపుతామని హైకోర్టు చెప్పింది. అక్కడ ఇప్పటికే విచారణ పెండింగ్లో ఉందని, ఈలోపు పిటిషన్ వేసిన రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం చెప్పింది. దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణకు హైకోర్టు ఒక్కరోజు వాయిదా వేసింది. గురువారం తిరిగి ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆ ధర్మాసనం తీర్పు వెలువరించేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.